హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందామండి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఏపీ గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు కదా అంటే, సో ఇది లాంగ్ టర్మ్ బ్యాచ్ అనమాట. అందుకని ఇది లాంగ్ టర్మ్ బ్యాచ్. ఇది ఏంటండి అంటే మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే, ప్రిలిమినరీ అనే ఎగ్జామ్ ఎప్పుడైనా సరే, మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడైనా సరే మీరు సిద్ధంగా ఉండేటట్లు తయారు చేయడమే ఈ కోర్స్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరు కనుక ఇప్పటిదాకా మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఓకే ఏపీ గ్రూప్ 2 లాంగ్ టర్మ్ బ్యాచ్ అని కనిపిస్తుంది అనమాట. అది మీరు కొనుక్కోవచ్చు. మరి ఏంటి అసలు ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి వివరాలు ఏంటని చూస్తే, మనకి రీసెంట్గానే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. తర్వాత సిపిటికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అయితే చాలామంది స్టూడెంట్స్ నాకు కూడా మెసేజెస్ చేశారు, సార్ ఆల్రెడీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ ఏదైనా సరే మేము మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే ఓకే లాంగ్ టర్మ్ అయితే బెస్ట్ అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఎగ్జామినేషన్స్కి ఏంటంటే నోటిఫికేషన్ పడిన వెంటనే ఇమీడియట్గా చదవడం అనేది, ఒకవేళ చదివినా సరే అందులో సక్సెస్ అవ్వడం అనేది కొంచెం కష్టం. కాబట్టి మెజారిటీ పీపుల్ అందరూ కూడా లాంగ్ టర్మ్ వల్లనే సక్సెస్ అవుతారు. కాబట్టి అలా లాంగ్ టర్మ్ ఏదైనా సరే ప్లాన్ చేయండి అని అడిగారు. సో మన దగ్గర ఓకే మంచి కంటెంట్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో మరి ఆ కంటెంట్ మనకి ప్రిలిమినరీ కానీ మెయిన్స్కి కానీ మీకు ఉపయోగపడే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కరెంట్ అప్డేట్ చేస్తూ, ప్రాపర్గా కరెంట్ అప్డేట్ చేస్తూ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ కోర్స్ తలక వ్యాలిడిటీ ఎంత అంటే అప్ టు ఎగ్జామ్ డేట్. ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వనివ్వండి, అది ఈ సంవత్సరం ఇచ్చినా, నెక్స్ట్ ఇయర్ ఇచ్చినా, తర్వాత ఎప్పుడు ఇచ్చినా సరే మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా వ్యాలిడిటీ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోవచ్చు. అండ్ రెండోది ఏంటండి అంటే ఏంటంటే ఉంటాయి అసలు ఈ కోర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటండి అంటే మనకి కంప్లీట్ వీడియో కంటెంట్ అండి. ఓకే, కంప్లీట్ వీడియో కంటెంట్ మీరు మొబైల్లో చూసుకోవచ్చు అండ్ ల్యాప్టాప్లో కూడా చూసుకోవచ్చు అనమాట. ప్రిలిమినరీకి సంబంధించిన సబ్జెక్ట్స్, మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకు వీడియో కంటెంట్ అలాంగ్ విత్ అప్డేట్స్ వస్తాయి మీకు. అండ్ రెండోది దాని రిలేటెడ్ మెటీరియల్స్ ఉంటాయండి. ఇదంతా తెలుగు మీడియం ఉంటుంది. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా కంప్లీట్ తెలుగు అని అనుకుంటే కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని టాపిక్స్ మీకు బైలింగ్ వల్ల ఉంటాయి, కొన్ని సబ్జెక్టులు బైలింగ్ వల్ల ఉంటాయి. ఏపీ హిస్టరీ లాంటిది మాత్రం పూర్తిగా తెలుగులోనే ఉంటుందన్నమాట. ఓకే, మెటీరియల్స్. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ అండి. ప్రిలిమినరీకి టెస్ట్ సిరీస్ ఉంది, మెయిన్స్కి టెస్ట్ సిరీస్ ఉంది. ప్రిలిమినరీకి అయితే ఆల్రెడీ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్తో పాటు మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి ప్రిలిమినరీకి సంబంధించినవి. ఒకవేళ మెయిన్స్కి కూడా మనం గ్రాండ్ టెస్ట్లు అనేది మనం ప్రొవైడ్ చేస్తాం, ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం గ్రాండ్ టెస్ట్లు కూడా. అండ్ అలాగే వ్యాలిడిటీ అయితే అప్ టు ఎగ్జామినేషన్ అండి. క్వాలిటీ ఆఫ్ కంటెంట్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు మనం రెగ్యులర్గా మీరు యూట్యూబ్లో చూడొచ్చు, లేదంటే వేరియస్ కోర్సెస్ మీరు మన దాంట్లో తీసుకుని ఉండొచ్చు. మీకు ఇదే డిజిటల్ బోర్డ్ ఎక్స్పీరియన్స్తో ఎంత కాంప్లికేటెడ్ విషయాన్నైనా సరే మీకు సింప్లిఫై చేసి మీకు బాగా అండర్స్టాండ్ అయ్యే విధంగా చెప్పడం అనేది మెయిన్ టార్గెట్. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పర్ఫెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్పడం జరుగుతుంది. మీకు అన్నెసరీ విషయాలు ఏమీ డిస్కస్ చేయకుండా ప్యూర్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు టైం ఎక్కడ వృధా చేయకుండా మీకు కంటెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు కరెంట్ అప్డేట్స్ విత్ మెటీరియల్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి కరెంట్ అప్డేట్స్ ఏంటి అవసరం, రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, పాలిటీ కరెంట్ అఫైర్స్ అవసరం, ఎకానమీ కరెంట్ అఫైర్స్ అవసరం, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అవసరం ఈ కోర్సుకి పర్టికులర్గా. అవన్నీ మీకు అందజేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ట్రిక్స్ కోర్స్ ఉంది మన దగ్గర. అంటే పాలిటీ ట్రిక్స్ కోర్స్ ఏంటి, అమెండ్మెంట్స్, ఆర్టికల్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇవన్నీ కలిపి ఒకే కోర్సులో మీకు అందుబాటులో ఉన్నాయి. అండ్ త్వరలో ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి కోర్సు ఒకటి లాంచ్ అవుతుందండి. ఓకే, ఇండియన్ హిస్టరీలో హౌ టు రిమెంబర్ ఇయర్స్ అండ్ డేట్స్ అన్నీ ఒకే దగ్గర ఉండే విధంగా, ఒకే సంవత్సరంతో మల్టిపుల్ డేట్స్ వచ్చే విధంగా, మల్టిపుల్ విషయాలు తెలిసే విధంగా మనం ఒక కోర్సును కూడా డిజైన్ చేస్తున్నాను. అది కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇందులోనే. ఎందుకంటే ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ మనకి ప్రిలిమినరీలో ఉంది. ప్రిలిమినరీలో ఏంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ సొసైటీ, నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ జాగ్రఫీ, ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఓకేనండి. అలాగే మెయిన్స్కి వచ్చినప్పటికీ మనకి 5 సబ్జెక్టులు. ఒకటి ఫస్ట్ పేపర్లో మనకి ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ, అండ్ అలాగే సెకండ్ పేపర్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. మొన్న మంచి స్కోర్లు సాధించారండి. ఈవెన్ ప్రిలిమినరీలో ఇండియన్ హిస్టరీ నుంచి అవ్వచ్చు, లేదంటే మెయిన్స్లో పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ అవ్వచ్చు. ఎస్పెషల్లీ మెయిన్స్లోకి వచ్చినప్పటికీ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ బాగా చేశారనమాట. చాలామంది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ ప్రిలిమినరీలో అయితే ఇండియన్ హిస్టరీ వల్ల మేము చాలామంది క్వాలిఫై అని చెప్పారు. సో మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగానే ఈ లాంగ్ టర్మ్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. మరి దీని యొక్క ఫీజు తీసుకుంటే మీకు 2500 ఉంటుంది. 2500కి మీకు ఓకే ప్రిలిమినరీ మొత్తం వీడియో కంటెంట్, మెటీరియల్ ప్లస్ మెటీరియల్స్,
మెయిన్స్కి టెస్ట్ సిరీస్లు మెయిన్స్కి సంబంధించి తీసుకుంటే మళ్ళీ మొత్తం వీడియో కంటెంట్ నెక్స్ట్ మెటీరియల్స్ అండ్ టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక కొన్ని కోర్సెస్ కూడా మనం లాంచ్ చేయబోతున్నాం అండి. అవి ఏంటంటే టాపిక్ వైజ్ MCQs ఎక్స్ప్లెనేషన్, ఇండియన్ హిస్టరీకి, ఏపీ హిస్టరీకి, పాలిటీకి, ఇండియన్ ఎకానమీకి డెఫినెట్గా వస్తాయి. ఈ 4 కూడా మళ్ళీ మీరు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే గ్రూప్ 2 లాంగ్ టర్మ్ బ్యాచ్లో ఉంటారో వాళ్ళకి గ్రూప్ 2 రిలేటెడ్ ఏది అవసరమైనా సరే అది మనం యాడ్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం అనమాట. అది కంప్లీట్ డైరెక్ట్గా యాడ్ చేసేయడం తప్ప మళ్ళీ మీరు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇలా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడుతుందండి. సో ఎవరైనా సరే బేసిక్స్ నుండి చదవాలని అనుకుంటే కూడా మనకి ఈ కోర్సు బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే ఏపీ హిస్టరీలో 75 మార్కులు పేపర్ కదా, 75 మార్క్స్ పేపర్ అది. సో ఇండియన్ పాలిటీ 75, ఈ రెండు 150 మార్క్స్ ఇదే మీకు డిసైడ్ చేసేస్తుంది. ఎందుకంటే ప్రిలిమినరీలో ఒకవేళ మనకి రేషియోస్ తగ్గినా సరే, నెక్స్ట్ 1:100 ఇచ్చారు లాస్ట్ టైం, రేషియోస్ తగ్గినా సరే మీరు కొంచెం ఫోకస్ పెడితే ప్రిలిమినరీ మీరు క్వాలిఫై అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఫోకస్ అంతా మెయిన్స్ మీద పెట్టాలి కాబట్టి ఫస్ట్ మీరు దీని మీద ఫోకస్ కనుక పెట్టినట్లయితే మీకు ఎక్స్ట్రాడినరీ స్కోర్ అయితే మీరు సాధించవచ్చు అనమాట. ఎప్పటికప్పటికి పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అందజేస్తూ ఉంటాం అనమాట. సో ఈ కోర్స్ అనేది మీకు మన బాలు ఐక్యూ యాప్లో నిన్నటి నుంచి అందుబాటులో ఉంది. ఓకే, సో ఈ రోజు కూడా మీరు తీసుకోవచ్చు. ఎప్పుడు మీకు కంటిన్యూస్గా ఉంటుందన్నమాట ఈ కోర్స్ అనేది. సో మీ యొక్క ప్రిపరేషన్ని వీలైనంత వేగంగా ప్లాన్ చేసుకోండి. అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి టిప్స్ మనం ఫాలో అవ్వాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఓకే, ఎన్ని గంటలు మనం చదువుకుంటే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఒకవేళ మీరు ఎంప్లాయీస్ అయితే ఎలాగా, ఒకవేళ ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఎలాగా, ఇవన్నీ కూడా మనం డెఫినెట్గా లాంగ్ రన్లో డిస్కస్ చేద్దామండి. ఖచ్చితంగా మీకు సంబంధించిన టిప్స్ అని నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఇతర ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే ఈ కోర్స్ కనుక తీసుకుంటే ఆ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గ్రూప్ 2 అనేది చాలా డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది, చాలా మనకి కంటెంట్ కవర్ అవుతుంది కాబట్టి సో ఇతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ కోర్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట, డిసడ్వాంటేజెస్ ఎక్కడ ఉండవు. కాబట్టి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఓకే, మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా లాంగ్ టర్మ్ గ్రూప్ 2కి జాయిన్ అవ్వాలని అనుకుంటే మన కోర్సు అందుబాటులో ఉంటుంది. మీకు ఆల్రెడీ మొత్తం వీడియో కంటెంట్ అంతా పెట్టడం జరిగింది, మెటీరియల్స్ పెట్టడం జరిగింది, దాని రిలేటెడ్ టెస్ట్లు కూడా యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇంకా మీకు అలాగా కంటెంట్ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది అనమాట ఎప్పటికప్పటికి. సో కాబట్టి ఈ కోర్స్ అయితే మీరు ఖచ్చితంగా వినియోగించుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, సో డెఫినెట్గా మీకు నేను మంచి సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. 100% గ్రూప్ 2కి సంబంధించి మంచి కాన్ఫిడెంట్గా ఎగ్జామ్స్ రాసే విధంగా ఖచ్చితంగా మనం అయితే కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. సో ఇది ఈ వీడియోకి సంబంధించి. నెక్స్ట్ వీడియోస్లో మనం కమింగ్ వీడియోస్ అన్నీ కూడా ప్రతిరోజు కూడా మంచి కంటెంట్ చేస్తూ గ్రూప్ 2కి సంబంధించినటువంటి క్లాసెస్ మీద ఎస్పెషల్లీ మనం ఫోకస్ చేద్దామండి. దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.